మాట్లాడే ప్రయత్నం అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా తప్పకుండా కింద డౌన్ చేయండి నాకు కనబడుతుంది ఐడి ఓకే సార్ ఎవరికైనా ఇచ్చేసాయి ఈ సాక్షి మైక్ పట్టుకోండి ఎవరన్నా ఉంది సార్ ఇప్పుడే. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడే ముగిసింది. మనకు రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో ఆయన సమక్షంలో నామినేషన్స్ వేయడం జరిగింది. నామినేషన్ ర్యాలీకి విశేషమైన స్పందన మనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి, కర్నూలు నగర ప్రజల నుంచి, వైఎస్ఆర్సీపీ అభిమానుల నుంచి రావడము మరి చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ర్యాలీ సుమారు 4 గంటలు మనకు జమ్మన్ చెట్టు దగ్గర నుంచి మొదలుకొని పూల బజారు, మరి పాత బస్టాండ్ వైపు మనకు ఈ చౌక్, మనకు రాధాకృష్ణ టాకీసు, కాంగ్రెస్ ఆఫీసు, మళ్ళీ కంట్రోల్ రూము, మరి దాన్ని డివిఆర్ సర్కిల్, ఇవన్నీ దాని ద్వారా ఇక్కడికి పార్టీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ విశేషమైన స్పందనను చూస్తామంటే, భారీ సంఖ్యలో వేలాది మంది తరలివచ్చిన రీతి చూస్తామంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ముచ్చటగా 3వసారి ఇక్కడ గెలుస్తుందని నమ్మకం ఉంది. భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. మళ్ళొకసారి కొండారెడ్డి బుర్జి మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నాము. అలాగే కర్నూలులోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా 175కి 175 నియోజకవర్గాలు గెలవడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో మనకు 175/175 వైనాట్ అనేది మనకు దాన్ని సాధించడానికి, జగనన్నను మళ్ళీ సీఎం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. జై జగన్. ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం అనేది మనకు సమపాలలో గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్. మనకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చూసుకుంటే గత 3.5-4 సంవత్సరాల్లో మనకు సుమారు 700 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఈరోజు చక్కటి పార్క్, మనకు కొండారెడ్డి బుర్జు తేదీ ప్రమాణంగా వెలగడము, ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. మరి అలాంటివన్నీ అభివృద్ధి పనులు ప్రతి చిన్న స్ట్రీట్లో కూడా మనకు రోడ్లు వేయడం ఇవన్నీ జరిగాయి. సో ఈ అభివృద్ధితో పాటు మీరు చెప్పిన కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, తాగునీటి సమస్య కూడా మనకు లాంగ్ టర్మ్ సొల్యూషన్కి అంతా ప్లాన్ అంతా రెడీగా ఉంది. అంతా మనకు రాజధాని ప్రాజెక్ట్ నుంచి మనకు ఇక్కడికి వాటర్ తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధమై ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నిటిని అమలు చేసేందుకు గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి వీటన్నిటిని చేపట్టడం జరుగుతుంది. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలందరూ చాలా హ్యాపీ.